ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో పెన్షన్ల జాతర జరగబోతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని కసరత్తులు కూడా పూర్తి చేసుకుందని కూడా సమాచారం. అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి మరి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 62.50 లక్షల పెన్షన్లకు అదనంగా మరో కొత్తగా 3 లక్షల పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి యోచిస్తున్నట్టు సమాచారం. మరి వచ్చే నెల సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ కూడా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అసలు పెన్షన్‌లకి సంబంధించి చరిత్ర తీసుకుంటే భారతదేశంలోనే మరి పెన్షన్‌లు స్టార్ట్ చేసినటువంటి మొదటి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంటే, రెండో రాష్ట్రంగా కేరళ, మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. 1984లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు మరి ఎవరైతే నిరుపేద వృద్ధులున్నారో, మరి వ్యవసాయం భూములు లేనటువంటి కార్మికులున్నారో, మరి వితంతు మహిళలున్నారో వాళ్ళందరికీ కూడా ఒక భద్రతనివ్వడానికి మనం ఈ పెన్షన్ కార్యక్రమం మరి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆయన అనంతపురం జిల్లాలో పర్యటనలో భాగంగా ఒక మారుమూల గ్రామంలో ఒక వృద్ధ ఎవరైతే ఒక వృద్ధ జంటనితో మాట్లాడినప్పుడు ఆ వృద్ధ జంట ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య బాధలు చెప్పుకున్నప్పుడు మరి ఎవరైతే ఇలాంటి వృద్ధ జంట కోసం కానీ లేకపోతే భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికుల కోసం కానీ లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి వితంతు మహిళల కోసం కానీ మనం ఏదైనా చేయాలన్న దృక్పథం మీద 1984లో నందమూరి తారక రామారావు గారు రూ. 35 మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ని పథకాన్ని ప్రారంభించారు. మరి ఆ తర్వాత రూ. 35 నుంచి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రూ. 75 చేయటం, 75 నుంచి రూ. 200 చేయటం, 200 నుంచి రూ. 1000 చేసింది మనమే, రూ. 1000 నుంచి రూ. 2000 చేసింది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే. మరి జగన్మోహన్ రెడ్డి 2000 నుంచి కూడా రూ. 3000 చేయడానికి ప్రతి నెల రూ. 250 పేరుతో ముక్కుకుంటూ మూలుకుంటూ 5 సంవత్సరాలు మరి రూ. 3000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టిన సమయం. మరి అదేవిధంగా 2024కి సంబంధించి కూడా సాధారణ ఎన్నికల సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా కూటమి ప్రభుత్వం వస్తే రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి 3000 నుంచి డైరెక్ట్‌గా రూ. 4000 పెన్షన్‌ని మరి ఆ పెన్షన్‌కి సంబంధించినటువంటి హామీ ఇచ్చి మరి ఏవైతే ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చేటువంటి పట్టిన సమయం 3 నెలల సమయానికి సంబంధించి కూడా మరి ఒక్కొక్క పెన్షన్‌దారుడు కూడా రూ. 1000 నష్టపోయాడని చెప్పేసి ఆ రూ. 3000 ప్లస్ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 4000 ప్లస్ ఈ రూ. 7000 కూడా కలిపి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సామాజిక పెన్షన్లు ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ ఈ సందర్భంలో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్లో భాగంగా మరి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి రూ. 4000 పెన్షన్ భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటి రాష్ట్రం రూ. 4000. అదేవిధంగా దివ్యాంగుల కోసం ఇస్తున్నటువంటి రూ. 6000 పథకం కూడా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేని పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ టాపు, మనమే టాపు. అదేవిధంగా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో కానీ తీవ్రమైనటువంటి పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి మరి రూ. 10,000 15,000 ఇచ్చేటువంటి ఆ సామాజిక పెన్షన్ కూడా మరి భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇస్తున్నాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి వారందరూ ఎవరైతే ఆ సామాజిక వర్గాల్లో లేకపోతే దివ్యాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, లేకపోతే తీవ్రమైన పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, పూర్తి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఆసరాగా నేనున్నా అని చెప్పి దాదాపుగా మరి 4,000 6,000 10,000 15,000 పెన్షన్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా అక్కన చేర్చుకొని ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సుమారుగా మరి 62.50 లక్షలు అంటే ఇవి ఒక 3 లక్షలు కలుపుకుంటే 65.50 లక్షలు అంటే 65.5 లక్షల మందికి ప్రతి నెల కూడా మరి ప్రతి నెల 1 తారీఖున ఉదయం 6 గంటలకే మరి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మరి మన ఇంటికే వచ్చి ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఇంటికే వెళ్ళి స్వయంగా మరి వాళ్ళు 4,000 6,000 10,000 15,000 పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ 1 తారీఖు కనుక ఆదివారం కానీ పండుగ కానీ వస్తే 31 తారీఖు 30వ తారీఖునే మరి ఆ పెన్షన్కి సంబంధించిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి మరి ఆ పెన్షన్దారుల చేతిలో పెడుతున్నారంటే ఎంత కమిట్మెంట్తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారో ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలి. దాదాపుగా పెన్షన్లకి సంబంధించే ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 27,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ఖర్చు పెడుతున్న పరిస్థితి. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 33,000 కోట్ల నుంచి 34,000 కోట్ల రూపాయలు ఒక్క ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఒక సామాజిక పెన్షన్లకే
33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎవరున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అది కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అంటే దాదాపుగా మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి కొత్త పెన్షన్ల దాంట్లో కూడా దాదాపుగా మనకి ఏదైతే 3 లక్షల పెన్షన్లో కూడా 1.5 లక్ష పెన్షన్లు కూడా దాదాపుగా ఎవరైతే నిరుపేదలైనటువంటి వృద్ధులు ఉన్నారో మరి వృద్ధులు కావచ్చు, ఈ 3 లక్షల పెన్షన్లు వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఒంటరి మహిళల కోసమే ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా కూడా ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆధారంగా కూడా ఇప్పటివరకు 1,70,000 మంది వితంతు మహిళలు ఉన్నారని చెప్పేసి కూడా మరి ప్రభుత్వ అధికారులు లెక్క తెలిసిన పరిస్థితి. వాటిలో కూడా ఫిల్టర్ చేసిన తర్వాత అన్ని వడపోతల తర్వాత కూడా 1,50,000 మంది వితంతు మహిళలు ఈ యొక్క పెన్షన్కి అర్హులని చెప్పేసి పూర్తిగా ఫైనల్ జాబితాను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అదే రకంగా ఇంకొక 1,50,000 పెన్షన్లు కూడా ఎవరైతే నిరుపేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది వృద్ధులు ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు వృద్ధులున్నారో వాళ్ళెవరికీ కూడా మరి పార్టీ పరంగా కులాల పరంగా కూడా మరి ఎన్ని పక్కన పెట్టి ఆ 1,00,000 మందికి కూడా దాదాపు 5 సంవత్సరాలు బట్టి కూడా పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ 1,00,000 మంది ఎవరైతే వృద్ధులున్నారో వాళ్ళ డేటా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తెప్పించుకొని ఆ పరిశీలన చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా అర్హులుగా జాబితాలో పెట్టేటువంటి పరిస్థితి. మరి అదే రకంగా ఎవరైతే మరి డప్పు కళాకారులు ఉన్నారు, ఎవరైతే వృత్తికి సంబంధించిన కళాకారులు ఉన్నారు, అది డప్పు కళాకారులు కావచ్చు, చర్మ కళాకారులు కావచ్చు, లేకపోతే చేనేత కార్మికులు కావచ్చు, లేకపోతే కల్లు గీత కార్మికులు కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించి కూడా అంటే వృత్తిపరమైన పెన్షన్ల పరంగా ఆయా కేటగిరీ నుంచి ఆయా డిపార్ట్మెంట్ నుంచి కూడా మన ప్రభుత్వ అధికారులు డేటా తీసుకున్నటువంటి పరిస్థితి. సుమారుగా ఈ కళాకారులకు సంబంధించి కూడా ఎవరైతే ఈ వృత్తిపరమైన కళాకారులకు సంబంధించి కూడా 60,000 మంది 60,000 నుంచి 70,000 దాకా కూడా మరి అర్హులైన జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిద్ధం చేసుకున్న పరిస్థితి. మరి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద మరి ఎవరైతే వృద్ధులకి వితంతులకి ఇచ్చిన తర్వాత ఈ డప్పు కళాకారులకి నెక్స్ట్ విడతలో ఇస్తారని చెప్పేసి మరి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి అదేవిధంగా కూడా ఎవరైతే మరి దివ్యాంగులు ఉన్నారో అంటే గత వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పూర్తి వైకల్యం లేకపోయినా కూడా మరి సదరన్ సర్టిఫికేట్లు మొత్తం అప్పుడున్న వాళ్ళకున్న ఎమ్మెల్యేలు మంత్రులకున్న అధికారం మొత్తం ఉపయోగించుకొని మరి సదరన్ సర్టిఫికేట్లు కొన్ని 100,000 లక్షల మంది తీసుకున్నారు. కాబట్టి తీసుకున్నట్టుగా వాళ్ళెవరికి కూడా పూర్తి స్థాయి అంగవైకల్యం లేదని చెప్పేసి మరి ప్రభుత్వ విచారణ తేలినటువంటి పరిస్థితి. మరి దానికి సంబంధించి కూడా వీళ్ళని ఎలాగ ఏ రకమైనటువంటి అర్హులుగా ఏ రకమైనటువంటి వైకల్యం వీళ్ళకు ఉందో ఒకసారి ఫిల్టర్ చేసే విధానం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరి ఆ ఫిల్టరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దీంట్లో కూడా దశల వారీగా కూడా మరి ఈ ఎవరైతే అంగవైకల్యం ఉన్న వారికి సంబంధించి కూడా సదరన్ ఉన్న వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మరి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అంటే దాదాపుగా ఈ 3 లక్షల పెన్షన్లు కాకుండా వీళ్ళందరికీ కూడా ఇంకొక లక్ష పెన్షన్లు పైగానే మరి 1,00,000 పెన్షన్లు పైగానే ఇచ్చేటువంటి మరి చర్యలు ఆ దిశగా కూడా కూటమి ప్రభుత్వం వెళ్తుందంటే మరి ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్లు, ఎన్ని 100,000 కోట్ల రూపాయలు మరి సామాజిక భరోసా ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పెన్షన్ రూపంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత డెఫిసిట్లో ఉన్నా కూడా మరి చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఫస్ట్ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే మన ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పెన్షన్ ఏం పెంచినటువంటి దాఖలాలు లేవు, పెన్షన్లు విచ్చలవిడిగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, పెన్షన్లు వందల రూపాయలు పెంచిన దాఖలాలు లేవు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో కూడా 2,000 నుంచి 3,000 చేయరా బాబు అంటే 3,000 చేయడానికి ప్రతి సంవత్సరం 250 రూపాయలని పెంచుతా అని చెప్పి అవి కూడా ఒక సంవత్సరం వదిలేసి మిగతా 4 సంవత్సరాలు కూడా ఇచ్చినట్టు పరిస్థితి. మరి ఎంతమందికి 750 రూపాయలు లెక్కన, ఎంతమందికి 1,000 రూపాయలు లెక్కన, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మరి నిజమైనటువంటి పెన్షన్దారులు నష్టపోయారు. మరి చాలామంది పెన్షన్దారులు కూడా వృద్ధుల్లో కానీ, వితంతుల్లో కానీ, ఒంటరి మహిళల్లో కానీ, దివ్యాంగులు వీళ్ళందరికీ కూడా మరి ఎంతమందికి కూడా దాదాపుగా అర్హులైన వారికి కాకుండా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవ్వడం వల్ల మరి ఎంతమంది నష్టపోయారు. మరి ఈ నష్టాన్ని మొత్తం కూడా బూడ్చుకొని మరి ఇప్పటికీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల్లో మొట్టమొదటి ప్రయారిటీగా సామాజిక ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్లే మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుందనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు, ఇన్ని లక్షల మందికి ఇవ్వట్లేదు, ఇన్ని వేల రూపాయలు ఇవ్వట్లేదు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలంటే పెన్షన్ స్టార్ట్ చేసింది మనం. ఎవరైతే నిరుపేదల కోసం, వృద్ధుల కోసం కానీ, నిరుపేదల కోసం కానీ పెన్షన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో స్టార్ట్ చేస్తే మరి దాన్ని 200, 500, 1000, 2,000 చేసుకుంటూ ఇవాళ 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ స్టార్ట్ చేసింది మనమే. మరి ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది మనమే.
అంటే కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు నిరుపేదల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ప్రేమ ఉందని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి కానీ అతని ప్రభుత్వానికి కానీ అతని పార్టీకి కానీ కూడా మరి ఏ రకమైనటువంటి ఈ ఎవరైతే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే నిరుపేద వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళల మీద ఎటువంటి చిత్తశుద్ధి ఉందో, మరి అనారోగ్యం గురైన వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి ఈ రకంగా తెలుసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. మరి సామాజిక పెన్షన్లో ఎక్కువ పెన్షన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఎక్కువ డబ్బులు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 4,000, 6,000, 10,000, 15,000. మరి ఎక్కువ డబ్బు కూడా మరి బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ మొత్తం కూడా దాదాపుగా 30-40% కూడా దీనికి ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.